చాలామంది బరువు తగ్గాలని లేదా చక్కెర నిండిన కూల్ డ్రింక్స్ను తగ్గించాలని భావిస్తూ డైట్ సోడాలను ఎక్కువగా తాగేస్తున్నారు. చక్కెర ఉండదు కాబట్టి ఇది సేఫ్ అని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం డైట్ సోడా కూడా ఏమాత్రం మంచిది కాదని, ఎందుకంటే దీనిలో అస్పర్టమ్, సుక్రలోజ్ వంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఉంటాయని చెబుతున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు, కానీ శరీరంలో ఆకలి హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల తినాలన్న కోరిక పెరుగుతుంది. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తాం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. రోజూ డైట్ సోడా తాగేవారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాను తగ్గించి జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలకు దారితీస్తాయి. అలాగే సోడా దంతాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది, ఎముకలు బలహీనంగా మారేలా చేస్తుంది. కాబట్టి డైట్ సోడా తరచూ తాగొద్దు, అప్పుడప్పుడు తాగడమే మంచిది. దానికి బదులు నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి తాగితే ఎంతో ఆరోగ్యకరం.